నాక్ నాక్ ఎక్స్క్యూజ్ మీ సార్, ప్రోడక్ట్ కొంటే ఇది ఫ్రీ సార్ అంటే ఒక సేల్స్ మ్యాన్ గడపలో మన ముందుకు వచ్చేస్తున్నాడు హరి. గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా, గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా, నీ చెయ్యి సాపలేదా? ఈ ప్రపంచంలో పరిచయం లేని వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది సేల్స్ మ్యాన్. మరి సేల్స్ మ్యాన్ అన్నాడు ఇలాంటి సూట్ వేసుకొచ్చిన చూస్తున్నారా? మనం కూడా డిఫరెంట్ గా ఉండాలి కదా, అందుకే సూట్ వేసుకొచ్చా. ఫస్ట్ ఇప్పుడు విలేజ్ లో చీరలు అమ్మడానికి వెళ్ళా, చీరలే 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 అనగానే ఒక అమ్మాయి పిలుస్తుంది, ఏ బాబు చీరలు అబ్బాయి ఒకసారి ఇట్రా. చెప్పండి అమ్మా, చీరలు అమ్ముతారా? అబ్బాయి లేదండి, చీరకెళ్ళసిన అమ్ముతా. ఓ ఇతను కొనుక్కొని మీ ఆయన ముందు బిల్లి డాన్స్ ఆడించండి. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? చీరలో చీరలు అంత గట్టిగా అరుస్తున్నాగా. చీరలు కాకపోతే బీర్లు అమ్ముతున్నా. అంత కోపం ఉంది బాబు. కూర్చో చెప్పండి బాబు, ఇక్కడే కూర్చో, అందరిని పిలుచుకొని వస్తా. అంతమంది ఎందుకండి? నా తెలియకడుతున్నాను. ఏమైనా పేరెంటానికి వెళ్తున్నారా, పిక్నిక్ వెళ్తున్నారా? అంతమంది ఎందుకు? అది కాదు బాబు, పేరెంట్ అన్నా గట్టిపళ్ళు, చీరలు కొన్నప్పుడు ఆడవాళ్ళు కామనే వస్తారు, అందరూ వస్తారు. ఇదేంటి ఎంతమంది ఉన్నారు, ఒక్కడు కొనే బ్యాచ్ లేదు. సర్లే చెప్పండి అమ్మా, ఏం చూపించమంటారు? బాహుబలి సినిమా చూపిస్తావయ్యా. అదేంటి నలగంటారు? మరి ఏంటి బాబు, చీరల ముందు కూర్చొని చీరలు కాకపోతే చిరంజీవి గారి 150 సినిమా చూపిస్తావా? సర్లేండి, ఇగోండి, గో ఇది బెనారస్ చీర, గో ఇది ఉప్పాడ చీర, ఇవన్నీ ఆ చీరలు మాకు అమ్మేస్తున్నావా? ఆ చీరలు ఇచ్చాలి కాదండి, ఇగో ఇది బ్రాండ్. ఇంతలో పిల్ల చీరలు అమ్ముతుంటావా? ఇంకోటి వస్తాడు, ఒకడు చిన్నపిల్లడు వచ్చి అమ్మ ముక్కు చీవుడి కారిపోతుంది అది చేస్తుంది. బాబు ఒకసారి చీరవా? అమ్మో, నా కొడుకు ఎంత ముక్కు చీవుడు వచ్చిందో. ఏమండి, మార్కులు వస్తే ఆనందించే వాళ్ళని చూసా, ముక్కు చీవుడు వచ్చినా కూడా ఆనందిస్తారా? అది అమ్మ ముక్కు అనుకుని వచ్చాడు కాదు సరిపోయింది. అమ్మ ఎండిపోయింది అనుకుని వస్తే ఇంకో అమ్మాయి, బాబు ఆ బండిలో ఏదో ఖాళీగా ఉంది, అది కూడా ఇప్పేస్తావా? ఎందుకు? ఆ బండిలో ఏముందో తెలుసుకోవాలి ఇప్పుడు. అవును బాబు, ఆ బండిలు కూడా ఇప్పొచ్చు, వస్తా. ఇక్కడ చీరలు ఉంటా, ఆ బండిలో ఫిలింఫేర్ అవార్డులు ఉంటాయా? ఇంకా గాజులు అమ్ముతామని ఫిక్స్ అయిపోయా. గాజులను రెడీ చేసుకుని ఒక షాప్ పెట్టుకున్నా. ఒక అమ్మాయి వస్తుంది, నాకు మట్టి గాజులు, మట్టి బ్యాంగిల్స్ అలాంటివి ఏమైనా చూపిస్తారా? ఓ భలేవారా, మట్టి బ్యాంగిల్స్ ఎందుకు లేవండి, ఇవ్వండి, ఇవన్నీ అబ్బే కదా. చిచ్చి వద్దులేండి, మట్టి గాజులు వేసుకుంటే మట్టి అంటిపోద్ది. పేడ మొహం దానా, మట్టి గాజులు వేసుకుంటే మట్టి అంటిపోదు. నేచురల్ గా ఉండే గాజులు మట్టి గాజులు అంటారు. దీని దరిద్రం, ఎప్పుడైనా గాజులు కొంటేనే అర్థమయ్యేది. ఇలాంటి దాన్నే డవ్ షాంపూ తెమ్మని షాపు పంపిస్తే డొమాక్స్ డబ్బా తెచ్చిందంట. ఇద్దరు పేరెంట్స్ వస్తారండి, ఇద్దరు పేరెంట్స్ వచ్చి భయ్యా ఒక 2 నిమిషాలు నీ షాప్ యూజ్ చేసుకోవచ్చా? దేనికిరా? అది కాదు భయ్యా, బయట వాళ్ళ డాడీ ఉన్నారు, చూస్తే తిడతారు, అందుకే నీ షాప్ లో. సర్లే 2 నిమిషాలే, మాట్లాడుకుని వెళ్ళిపోవాలి. 2 నిమిషాలు మాట్లాడుకోవచ్చు కదా భయ్యా. ఇక్కడ కూర్చున్న బదులు అక్కడ కూర్చొని వాళ్ళ డాడీ వస్తాం లేదు చూడొచ్చు కదా. అంటే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? నేను అక్కడ వాచ్మెన్ లా బోకరేషన్ చేస్తే నువ్వు ఇక్కడ కూర్చొని సంసారం చేస్తా? జీవితం ఎలాగైపోయిందంటే హౌస్ లోన్ కోసం హాస్పిటల్ చుట్టూ తిరిగినట్టుంది. సరే ఇవన్నీ వర్కౌట్ అవ్వట్లేదని చెప్పి ఇలాంటి బ్యాగ్ కూడా తగిలించుకుని సిటీలో ఏంటంటే ఇంటింటికి వెళ్ళాలిగా. ఒక ఇంటికి వెళ్ళి డోర్ కొట్టా. ఇప్పుడు ఆంటీ వస్తుంది, ఏం బాబు ఎవరు నువ్వు? అంటే అది డొమాక్స్. అయితే వెళ్ళి కడిగాము, లోపలికి వెళ్ళి కడిగే. నేను అమ్ముతా అంతే. మరేంటి యాళ్ళలో అబ్బాస్ వచ్చి కడిగేస్తుంటాడుగా. అబ్బాస్ అమ్మా అక్కడ కడిగితే డబ్బులు ఇస్తారు, ఇక్కడ డొమాక్స్ డబ్బా కూడా ఎవరు నాకు. అది కాదు, ఇప్పుడు నువ్వు ఆ డొమాక్స్ పట్టుకెళ్ళి కడిగితేనే నేను డొమాక్స్ తీసుకున్నది. ఎల్లు నీళ్ళంటోడే వరి చేనులో నీరుంది కదా అని చేపలు పెంచుకున్నాడంట. ఇది అవదని చెప్పి డిక్షనరీలు అమ్ముతామని మొదలు పెట్టా. ఇంత డిక్షనరీ పట్టుకెళ్ళి ఒక దగ్గరికి, అమ్మ భయ్యా డిక్షనరీ కొనవా? ఒరే నా బ్యాగే నేను మోసుకోలేను, ఇంత పెద్ద డిక్షనరీ ఎలా మోస్తాను అనుకున్నావురా? భయ్యా నీకు తెలియట్లేదు, ఈ డిక్షనరీ ఎంత తెలుసా? నీ దగ్గర 15 రోజులు ఒక్క డిక్షనరీ నీ చేతిలో పెట్టుకో, నువ్వు ఎంతో గొప్పడవుతావు, చాలా గొప్పడవుతావు. ఎలా చెప్పావు తెలుసా? నువ్వు పోలియో చొక్కలు వేసుకుంటే ఎయిడ్స్ తగ్గిపోతానన్న రీలు చెప్పు. వర్కౌట్ అవ్వట్లేదని చెప్పి స్పెక్స్ అమ్ముతారు చూసా, స్పెక్స్ అమ్మడానికి వెళ్ళా. ఒకడప్పుడే అర్జెంట్కి వెళ్తుంటే భయ్యా ఇగో 1500 రూపాయలు వాచ్, నువ్వు చూడడానికి క్లాస్ గా ఉన్నావు, నీకు 1000 రూపాయలకి ఇచ్చేస్తా. అరే 4 రోజుల నుంచి తిరిగి ఇప్పుడు అమ్మాయికి అనిపించింది, నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి, వదులు. భయ్యా ఈ అమ్మాయి కాకపోతే ఇంకా అమ్మాయి, అందరు అమ్మాయిలు ఒకటే ఎట్ట అవుద్దిరా? అందరు అమ్మాయిలు ఒకటే ఎట్ట అవుద్ది? ఏదైనా ఆయిల్ అని చెప్పి నవరత్నాలతో దోశలు వేసుకుంటావా? ఇది కూడా కాదని వాచీలు అమ్ముదామని మొదలు పెట్టా. వాడి దగ్గరికి వెళ్ళా,
భయ్యా 500 రూపాయలు వాచ్ 300కి ఇచ్చేస్తా తీసుకో. నాకు వాచ్ వద్దని చెప్పనా ఇలా బై తీసుకో బై. ఏమైంది పర్స్ చూసావా? గోచి కొనుక్కోవడానికి డబ్బులు లేవు, వాచ్ అంటారా కొనేది? లవర్స్ కి ఫ్లవర్ లమ్దాం ఇలా. ఒక వ్యాలెన్స్ డే 2 లవర్స్ పార్క్ లో కూర్చున్నారు. భయ్యా ఒక్క ఫ్లవర్ కొను భయ్యా. ఫ్లవర్ అలా పట్టుకో, సెల్ఫీ తీసుకుంటాడు. భయ్యా ఫ్లవర్ కొనవా? కొంటే ఏముంది భయ్యా, సాయంత్రానికి వాడిపోద్ది. అదే సెల్ఫీ అనుకో జీవితాంతం ఉంటది. ఏం మాట్లాడుతున్నారా? కనీసం పువ్వు కూడా కొనరా? ఇలాంటి వేడిగా అయితే తెమ్మంటే మైక్రోవేవ్ లో ఐస్ క్రీమ్ పెట్టి తెచ్చాడంట.